నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ యొక్క రాబోతున్న డిఎస్సిలో 10,351 పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మనకు ఇప్పుడు హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ వివిధ విభాగాలకు సంబంధించిన ఖాళీల పరంగా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలిద్దాం. సో మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు హెచ్జిటి సంబంధించి 4,927 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2,978 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి 312 ఉన్నాయి. పిఈటి 1,056 పోస్టులు అయితే ఉన్నాయి. మ్యూజిక్ డ్యాన్స్ అనేది మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన విభాగం. సో మీరు అక్కడ ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. ఈ యొక్క మ్యూజిక్ డ్యాన్స్ సంబంధించి కూడా మనకు పోస్టులు అయితే యాడ్ చేసిన విషయం తెలిసిందే. సో ఇవి మనకు మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే 109 ఉన్నాయి. అంతేకాకుండా మోడల్ స్కూల్స్లో ఉన్న పోస్టులు పరిశీలించినట్లయితే 929 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఖాళీల వివరాలపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అంతేకాకుండా మీరు కనుక ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా పరిశీలన చేసినట్లయితే జిల్లాల వారీగా ఖాళీలు ఇవే అంటూ మనకు ఇటువంటి పిక్చర్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుంది. అయితే మనకు కరెక్ట్ సమాచారం అయితే కాదు. సో ఈ యొక్క పోస్ట్ అన్నింటినీ కూడా మీరు కాలిక్యులేషన్ అయితే చేసినట్లయితే సో మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఇవి మనకు ఎక్స్పెక్టెడ్గా అలా పెట్టారు తప్ప ఇవి 10,350 పోస్టులు అయితే కాదనమాట. సో మీరు ఇవన్నీ కూడా కాలిక్యులేషన్ అయితే చేసి చూడండి. సో ఇవి మనకు ఇచ్చిన వాటితో మనకు సరితవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు నమ్మొద్దు. సో నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ యొక్క నోటిఫికేషన్లోనే మనకు ఒక స్పష్టమైన సమాచారం అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరికి కూడా షేర్ చేయకండి. సో తప్పకుండా ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఖాళీ వివరాలతో మీకు ఒక స్పష్టమైన సమాచారాన్ని అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకొక 4-5 రోజుల్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ అయిపోతుందని చెప్పి సమాచారం అయితే ఇచ్చారు కదా. సో తప్పకుండా ఈ యొక్క టెట్ డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా ఈ వీడియో చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీ కమెంట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో డిఎస్సికి, టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.